ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది. మత విద్వేషాలు సృష్టించేవాళ్ళు. ఎంత దురదృష్టం అంటే పక్కన పోతూ పోతూ ఒక ముస్లిం ఒక హిందువును పొడిచేవాడు. ఆ హిందువులు ఒక 5 మంది ముస్లింలు పొడిచేవాళ్ళు. వీళ్ళు 10 మందిని పొడిచేవాళ్ళు. ఎవరు క్రియేట్ చేశారు? స్వార్థపరులు క్రియేట్ చేశారు. ఆ రోజు మత సామరస్యాన్ని కాపాడి అలాంటి వాళ్ళని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు వస్తే బాంబులు అడిగేవాళ్ళు. అందరూ బూతుల ఎక్స్పెండిచర్ కోసం ఏదో ఖర్చుల కోసం అడిగితే రాయలసీమలో మాత్రం మాకు ఇన్ని బాంబులు కావాలి బూత్ కని అడిగేవాళ్ళు. నేను అనేవాళ్ళు ఇది ఎక్కడ అని. సార్ అది లేకపోతే పని కాదనేవాళ్ళు. అలాంటిది నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమకు అన్యాయం జరుగుతా ఉంది. ఈ బాంబుల వల్ల అభివృద్ధి ఆగిపోతా ఉంది, దోపిడీదారులు వస్తున్నారని నిర్మోహమాటంగా యాక్ట్ చేశాను. మా వాళ్ళని అరెస్ట్ చేశా. తర్వాత అవసరం తాట తీశా. రాయలసీమలో ఇప్పుడు ముఠాలే లేవు, ఫ్యాక్షన్లే లేవు, చంపుకోవడం లేవు, చంపేది లేవు. వీళ్ళని చూసి సినిమాలు కూడా తీసేది లేదు. ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు కూడా తీసేవాళ్ళు. అలాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నా, మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం. కొంతమంది కావాలని ఒక విగ్రహం ఉంటుంది, అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, ఎవరో చూడనప్పుడు ఏదో చేయడం, దాన్ని చూసి ఇంకొక పక్కన ఏ ఎన్టీఆర్ విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహం, లేకుంటే రంగా విగ్రహం అయి ఉంటే దానిపైన వీళ్ళు చేయడం, అంటే విగ్రహాల రాజకీయం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అన్ని దిక్కల్లా నేను సీసీటీవీ కెమెరాలు పెడుతున్నా, నేను వాచ్ చేస్తా. అవసరమైతే అలాంటి వాళ్ళని మాత్రం చాలా కఠినంగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఎమోషన్ గా ఫీల్ కావద్దండి. స్వార్థపరులు చేసే పనులకు మనం ఎమోషన్ అయితే దానివల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాకే అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరగడానికి వీల్లేదు. నాకు ఒక బాధ కూడా ఉంది. ఒకప్పుడు కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో నేను గొప్పగా చెప్పేవాడిని. ఈ రోజు చూస్తే అనంతపూర్ జిల్లా మీకంటే ముందెళ్ళిపోతున్నారు. తలసరి ఆదాయంలో అభివృద్ధిలో ఒకప్పుడు అనంతపూర్ అంటే రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా, కరువు జిల్లాగా మారిపోతున్న జిల్లా. ఇప్పుడు కరువు జిల్లా నుంచి భాగ్యనగర్ జిల్లాగా మారిపోయింది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా.